ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగం ఏమిటి అంటే, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. దేవుడు మోషేతో, ఇజ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట. నాలో మంచితనం ఉంది, ఆ మంచితనం అంతా కూడా కనుపరుస్తాను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. ఎవరైనా ఎవరి ఎదుటైనా వారి మంచితనాన్ని కనుపరిచారంటే ఆ మంచితనం అంతట్లో కూడా మేలే ఉంటది, కానీ కీడు ఏమాత్రం కూడా ఉండదు. మంచి తనమును కనుపరిచే విషయంలో మాట సహాయం చేస్తారు, చేతి సహాయం చేస్తారు, ఇంకా మీకు తోడుగా ఉన్నాను అంటారు. అలాగుననే మన కష్టంలో మనలను ఆదరిస్తారు. మంచితనం అంతా కూడా ఎదుటి వారికి సంతోషం, మంచితనం అంతా కూడా ఎదుటి వారికి ఎంతో మేలుకరంగా ఉంటుంది ప్రియులారా. ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా కీడే కనబడుతుంది. మనుషులు మనుషులకు కీడు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మోసం అనేటువంటిది ఎదురవుతా ఉంది. కనుక మనుషుల మధ్య మంచితనము అనేటువంటిది కొదువైన పరిస్థితులలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను మంచివాడను, నాలో మంచితనం ఉంది, ఆ మంచితనం అంతా కూడా నీకు కనుపరుస్తాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. ఆయన తన మంచితనము చేత తన ప్రజల బాధను అర్థం చేసుకున్నాడు. ఆయన తన మంచితనము చేత ఆయనను వేడుకున్నటువంటి వారిని అందరినీ కూడా క్షమించాడు, వారి ఎడల కృప చూపించాడు. ఈ రోజున మనం ఎలాగ ఉన్నాము అంటే, కరోనా వంటి క్లిష్టతరమైన పరిస్థితిని మనం దాటి ఈ రోజున సజీవంగా ఉన్నాము అంటే అది దేవుడు మన ఎడల కనుపరిచినటువంటి మంచితనం. మన కుటుంబాలలో వేదనకు కానీ శోధనకు కానీ మన వారిని గురి కానివ్వకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా తప్పిస్తూ ఉన్నటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మన దేవుడు మంచివాడు, తన మంచితనాన్ని కనుపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. దేవుళ్ళలో దేవతలలో కూడా మనకి లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తిపెట్టి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా అని అంటూ ఉన్నారు. అలా చేసేవారు అయితే వారు ఎట్లా దేవుళ్ళు కాగలరు అనేటువంటి ప్రశ్నలు కూడా తల ఎత్తుతూ ఉన్నాయి. అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దేవదేవుడైన యెహోవా చర్యలు గాని, త్రిత్వములో భాగముగా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క చర్యలు గాని, పరిశుద్ధాత్మ చర్యలు గాని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఆ యొక్క తీర్పు సమయంలో, ఆయనకు విధించబడిన తీర్పు సమయంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? నేను ఎవరికైనా కీడు చేశానని మీలో ఎవరైనా, కీడు అనే పాపం గాని, స్వార్థం అనే పాపం గాని, ద్వేషం అనే పాపము గాని, అసూయ అనేటువంటి పాపము గాని నాలో ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని అంటే, ఏ ఒక్కరు కూడా నీలో ఫలానా దోషం ఉంది అని రుజువు పరచలేకపోయారు. అంటే ఆయన ఎంత మంచివాడో చూడండి. ఆయన ఎంతగా తన యొక్క మంచితనాన్ని కనుపరుస్తూ వచ్చాడో చూడండి ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన నా మంచితనమంతయు
నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. నా మంచితనమంతా కూడా నీ ఎదుట కనుపరిచెదను. చూడండి ప్రియులరా, మనుషులు కొంత మట్టుకి మంచిగా జీవిస్తున్నారు గనుకనే ఇంకా ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు. ప్రజలకున్నటువంటి మంచితనము చేత ఏమండి, మనం అనుకున్నంతగా మన దేశములో మరి దోపిడీతనము అనేటువంటిది లేదు. కొన్ని రాష్ట్రాల ప్రజలు, కొన్ని జిల్లాల ప్రజలు, అమ్మో ఆ రాష్ట్రమా, అమ్మో ఆ జిల్లానా, ఆ ప్రజలు చాలా క్రూరులండి, ఆ ప్రజలు చాలా మోసగాళ్ళండి అని ఉంటుంటారు ప్రియులారా. అయితే ప్రజలలో ఉన్నటువంటి మంచితనము చేత ఇప్పుడు ఎవరికి ఎవరైనా చిన్నపాటి సహాయాలు చేసుకోగలుగుతున్నారు. ప్రజలలో ఉన్నటువంటి మంచితనము చేత పేదలైనటువంటి వారికి ఆహారాన్ని పెట్టగలుగుతున్నారు. ప్రజలలో ఉన్నటువంటి మంచితనము చేత వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ నడిపించబడుతూ ఉన్నాయి. ప్రజలలో ఉన్నటువంటి మంచితనము చేత ఇంకా అనేక చారిటబుల్ ట్రస్ట్స్ ఏం చేయబడుతున్నాయంటే నడిపించబడుతూ ఉన్నాయి ప్రియులారా. ప్రజలలో మంచితనం ఉంది, ప్రజలలో కొంతమందిలో కీడు చేసేటువంటి తత్వము కూడా ఉంది ప్రియులారా. చూడండి, దొరికిన వస్తువులు మంచితనముతో తిరిగి ఇచ్చేవారు కొంతమంది అయితే ఏమండి, మనం స్వతహాగా పోగొట్టుకోకపోయినా దొంగిలించి పట్టుకుపోయి కీడు తలపెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఒక ఊర్లో ఒక ఇంటిలో ప్రియులరా, మరి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకి వివాహం చేయాలి అని ఆ తల్లి చాలా కాయ కష్టం చేసి డబ్బులు కూడబెట్టింది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ సంగతి పసిగట్టి ఏం చేశాడంటే అర్ధరాత్రి వేళ ఆ డబ్బులన్నీ కూడా పట్టుకుపోయాడు. ఉదయం లేచి చూసుకునేటప్పటికి డబ్బులు లేవు. ఆ తల్లి ఇంకా ఆడపిల్లకి ఎట్లా వివాహం చేస్తాను అని చెప్పి ఏమండి అలాగున బెంగతో దిగులుతో చచ్చిపోయిందండి. మంచి చేసేవారు కొంతమంది అయితే మంచి వారికి కీడు తలపెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల మంచి చేస్తున్నాడు, మనం కూడా మంచినే జరిగించాలి, మంచినే చేయ ప్రయత్నించాలి ప్రియులరా. చూడండి, మానవునికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటి అంటే మంచి చెడులను ఎరుగునట్లుగా దేవుడు మనలను ఉంచాడట. లేకపోతే ఆ ఆదాము చేసినటువంటి క్రియను బట్టి ఆదాముకి మొట్టమొదట మనం చూస్తే చెడుతనం అంటే ఏంటో తెలీదు, అంత మంచితనమే. ఎందుచేతనంటే అజ్ఞాతి క్రమము చేత చెడుతనము అనేటువంటిది ఆదాములో ప్రవేశించింది. కానీ ఆ అజ్ఞాతి క్రమము చేయక మునుపు ఆదాము సంపూర్ణంగా మంచివాడుగా ఉంటూ వచ్చాడు ప్రియులరా. చూడండి, ఏదేను తోటలో మంచి చెడుల వృక్ష ఫలములు, అలాగుననే జీవ వృక్ష ఫలములు. ఆదాము తినొద్దు అన్నటువంటి పండు తిన్నాడు. ఆ పండు ఏంటి అంటే మంచి చెడులను ఎరుగునట్లుగా చేయు మంచి చెడుల వృక్ష ఫలము. అది ఎప్పుడైతే తిన్నాడో మంచితో పాటు చెడు కూడా వచ్చేసింది ప్రియులరా. అందుచేత మనుషుల్లో ఎట్లా ఉన్నారు అంటే మంచివారిగా కొంతమంది, చెడ్డవారిగా కొంతమంది. అలాగున్న కొంతమందిలో చూస్తూ ఉంటుంటాం, ఈ మంచి చెడు
అనేటువంటిది మిళితమై ఉంటుండే. అప్పటికే మంచోళ్ళగా ఉంటారు, అప్పటికే చెడ్డ చెడ్డవారుగా ఉంటుంటారు పిల్లలు. ఎట్లా మనం చెప్పొచ్చు దీన్ని చెప్పండి? తన దాకా వస్తే ఒకటి, తనది కాకపోతే ఇంకొకటి. ఒక స్త్రీ అమ్మ దగ్గర మంచిగా ఉంటుంది, అత్త దగ్గర చెడ్డగా ఉంటుంది. ఒక్కొక్క అత్త కూతురు దగ్గర మంచిగా ఉంటుంది, కోడల దగ్గర చెడ్డగా ఉంటుంటుంది. ఇలాగున మంచితనము చెడుతనము అనేటువంటిది మనిషిలో మిళితమై ఉంది. ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాము ఎట్లా మంచివాడిగా ఉన్నాడో ఆ మంచితనాన్ని స్థాపించడానికి యేసుప్రభు వచ్చి చెడుతనాన్ని అంతటిని కూడా తీసివేయడానికి ఆయన కలువరి శిలువలో ఆయన యొక్క రక్తాన్ని కాచారు ప్రియులరా. కాబట్టి మీ జీవితాల్లోనికి ఒక్కసారి రండి. మీ జీవితంలో జరిగించినటువంటి కార్యాలలో ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మీలో కొంత మంచితనం ఉంది, మీలో కొంత చెడుతనం కూడా ఉంది. మనం అజ్ఞానులమై ఉన్నప్పుడు జరిగించిన చెడుతనము ఎంతో, పాపం అనేటువంటిది జరిగించినది ఎంతో. అయితే తెలిసి వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత ఈ చెడు మనం చేయకూడదు, మంచిగానే ఉండాలని చెప్పి చెడుతనాన్ని విసర్జించి మంచిగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చెడు అంటే ఎన్ని కార్యాలు మీరు చెప్పగలరు చెప్పండి? ఎదుటి వాడిని దోచుకోవడం చెడుతనం, అలాగే అబద్ధం ఆడడం, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడం, ఇలాగున వ్యభిచరించడం, దొంగతనం చేయడం, ఏమండి పొరుగు వారిని దోచుకోవడం, ఇవన్నీ కూడా చెడు లక్షణాలు. మంచి లక్షణాలు ఏంటి చెప్పండి? శత్రువునైనా ప్రేమించడం, ఏమండి అలాగుననే పొరపాటున కూడా ఎవరిని కూడా ఏమండి మనం కుట్టేటువంటి పరిస్థితులు కానీ, తిట్టేటువంటి పరిస్థితులు కానీ, నిందలు మోపేటువంటి పరిస్థితులు కానీ మనం చేయకుండా అవసరమైతే మనం మనసు నొప్పించుకొని బాధపడి కూడా మంచిగానే జీవించడానికి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే మనం మంచిని ఎరుగుదుము, చెడును కూడా ఎరుగుదుము ప్రియులరా. అయితే దేవుడు ఒక్కడు మాత్రమే ఏ చెడుతనము కూడా లేనటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులరా. చూడండి, దేవుని ఎదుట క్రియల వలన మనము మంచి వారమనే అనిపించుకుంటామట. దేని వలన చెప్పండి? మనం చేసే క్రియలే మనం మంచివారమో, మనం చేసేటువంటి క్రియలే మనం చెడ్డవారమో, మనం మాట్లాడేటువంటి మాటే మరి మనం మంచివారమో, మనం మాట్లాడేటువంటి మాటే మనం చెడ్డవారమో, మనం కూర్చుండే చోటు, మన యొక్క సహవాసం, మన యొక్క స్నేహితులు, మన యొక్క ప్రవర్తన, ఇదంతా కూడా మరి మనం మంచివారమో చెడ్డవారమో అది తెలియజేస్తూ ఉంటుంటారు. ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలములను బట్టి అది మంచి చెట్టో చెడ్డ చెట్టో చెప్పవచ్చట. కనుక ప్రియులరా, మన యొక్క జీవితంలో క్రియలను బట్టి మన మంచితనం అంతా కూడా దేవునికి చూపించవచ్చు. హల్లెలూయా. దేవుడు తన మంచితనాన్ని కనుపర్చున్నట్లు మనం కూడా మన మంచితనాన్ని దేవుని ఎదుట కనుపరచగలము. చాలా మంది మనుషులు ఇతరులను అంటూ ఉంటుంటారు, మీరు చాలా మంచివారండి, మీరు చాలా మంచివారండి అని ఉంటుంటారు. నాలటోడు ఒక ఊరు వెళ్ళి అన్నాడంటే, కనబడినోడు అందరితో కూడా మీ ఊరు చాలా మంచిదండి, మీ ఊరు చాలా మంచిదండి, కనబడిన వాళ్ళందరికీ కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడట. చాలా మంచివాళ్ళండి మీరు, ఊరంతా చాలా మంచిదండి అని ఉంటుంటే ఆఖరికి ఉండబట్టలేక ఒకడు అన్నాడంట, ఏంటి అంటే మా ఊరు మంచిదే, ఆ సంగతి మాకు తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు కానీ ఏమండి ఆ ఊర్లో ఒకడు ఏమన్నాడు అంటే, నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే అన్నాడంట. నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే అన్నాడంట కదండి.
ఎప్పుడైనా మన నోరు మంచిదైతే ఊరు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటది. ఏమండి, కనబడిన వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ ఏమండి ఉంటా ఉన్నారనుకోండి, అప్పుడు ఊరు మంచిగా ఉండదు. ఆ ఊరంతా కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటుంటది. కనుక దేవుడు తన మంచితనాన్ని కనుపరుస్తూనే ఉన్నాడు. కనికరిస్తూ, కృప చూపుతూ, ప్రేమిస్తూ, త్యాగం చేసి ఆయన తన మంచితనాన్ని కనుపరుస్తూనే ఉన్నాడు. తల్లి బిడ్డ పట్ల మంచితనాన్ని కనుపరుస్తుంది, తండ్రి బిడ్డ పట్ల మంచితనాన్ని కనుపరుస్తాడు. అలాగున్నే సేవకుడు కూడా విశ్వాసుల పట్ల మంచితనాన్ని కనుపర్చినట్లు బిడ్డలు కూడా, యవనస్తులు, చిన్న పిల్లలు ఏమండి, వారు కూడా వారి మంచితనాన్ని తల్లిదండ్రుల ఎదుట, విశ్వాసులు సేవకుని ఎదుట మంచితనాన్ని కనుపరచాలి. అప్పుడు సంతోషం, అప్పుడు ప్రియులరా సమాధానం, అక్కడ ఐక్యత ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. కనుక ఐక్యతను మనం కనుపరచాలి, అలాగుననే మంచితనాన్ని కూడా కనుపరచాలి. చూడండి ఎట్లా అబ్రహాము తన యొక్క మంచితనాన్ని దేవునికి కనుపరిచాడు అంటే, ఆదికాండం 18వ అధ్యాయము 7వ వచనంలో మొదటి వచనం దగ్గర నుంచి మనం చూస్తే, ఎండవేళ తన గుడారము దగ్గర ఆయన అబ్రహాము కూర్చుని ఉన్నాడట. గుడారము దగ్గర కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉంటుండగా కన్నులెత్తి చూడగా ముగ్గురు దేవదూతలు అబ్రహాముకి కనిపించారట. అబ్రహాముకి అర్థమైపోయింది, దేవుడు నా దగ్గరికి వచ్చాడు అని అనుకుని అంత దూరాన్ని కనబడినటువంటి ఆ దేవదూతల దగ్గరికి అబ్రహాము పరుగున వెళ్ళాడు. ప్రియులారా, ప్రతి మాటకి కూడా మీ మనసులో అవునో కాదో అనేది మీరు సమాధానం చెప్పుకోండి. ఒకవేళ వీలైతే అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ప్రియులారా, అబ్రహాము దేవదూతల్ని చూసి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యలారా మా ఇంటికి రండి అని అన్నాడు. ఇది మంచి పనా చెడ్డ పనా చెప్పాలి మీరు. ఇది మంచి పని. ఒకవేళ చూసి అమ్మో అని ముఖం చాటేసుకుని గుడారంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది మంచితనమా చెడుతనమా? చెడుతనం. అబ్రహాం ఏం చేస్తాడు? చూసి చూడనట్టుగా ముఖం తిప్పుకోలేదు, కానీ చూసి పరుగున వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా రండి మా ఇంటికి రండి అని అన్నాడు. అది మొదటిది. రెండవది ఏమన్నాడు అంటే, నేను మీకు కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అంతేకాదు మధ్యాహ్నం చక్కని భోజనాన్ని కూడా మీ కొరకు నేను సిద్ధపరుస్తాను, మీరు భోంచేసి వెళ్ళాలి, ఇందుకోసమే కదా నీ దాసుని దగ్గరికి వచ్చారు అని చెప్పి రెండవ మంచి పని ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఇంట కూర్చుండడానికి, ఆయన ఇచ్చే నీళ్లు వాళ్ళు పుచ్చుకోవడానికి, పెట్టే ఆహారం తినడానికి వాళ్ళని బలవంతం చేస్తున్నాడు. ఇది అబ్రహాము చేసిన రెండవ మంచి పని. ఇక మూడవ మంచి పని ఏంటి అని చూసినట్లయితే, ఈ 18వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా తిని వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను చూసారా? పెట్టేటువంటి భోజనం గురించి ఏది మంచిది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా? లోకంలో అంటూ ఉంటుంటారు కదా, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు అని అంటారు కదా. అలాగున్న ప్రియులారా, అబ్రహాము ఏం చేశాడు అంటే మంచి దాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియులారా, మంచి దాన్ని తీసుకుని వచ్చాడు. మనం కూడా దేవునికి ఇచ్చేది మంచిదై ఉండాలి. హల్లెలూయా. శ్రేష్టమైనదై ఉండాలి కదండి. అంతేగాని ఎక్కడ కొట్టు మీద చల్లని చిరుగు నోట్లు, ఏమండి చిరిగిపోయిన నోట్లన్నీ ఇంకెందుకులే, ఏదో మనం వేసామన్న పేరుకి వెయ్యాలి కాబట్టి
ఈ నలిగిపోయిన కాగితం వేద్దాం, చిరిగిపోయిన కాగితం వేద్దాం అని వేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. ఎక్కడ చల్లని కాగితాలన్నీ కూడా దేవుని మందిరాన్ని తీసుకొచ్చి వేస్తూ ఉంటుంటారు. ఏమండి, మా నాన్నగారు పాట పాడుతూ ఉండేవారు. చిరిగిపోయిన అరిగిపోయిన రూపాయి బిళ్ళ, చిరిగిపోయిన రూపాయి కాగితం, మాగిపోయిన అట్టిపళ్ళు ఇవే మాకున్నాయి అని చెప్పి ఏం చేస్తారట, దేవుడి దగ్గర పెడతా ఉంటుంటారట. చూసారా ప్రియులరా, మన మంచితనం కనుపరచాలి అంటే మంచిది దేవునికి ఇవ్వాలి. హేబేలు శ్రేష్టమైన ఆ పశువులలో నుంచి, గొర్రెలలో నుంచి శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. అందుచేత దేవునికి ఇచ్చేటువంటిది ఏమై ఉండాలి అంటే మంచిదై ఉండాలి. అబ్రహాము 3 మంచి పనులు చేశాడు. ఒకటి ఏంటంటే వచ్చినటువంటి దేవుణ్ణి చూసి తన ముఖము చాటేసుకోలేదు. రెండవది, ఒకవేళ దగ్గరికి వెళ్ళినా ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి అక్కడ ఏదో మాట్లాడి వెళ్ళిపోలేదు. ఏమండి, రెండవది ఏమన్నాడు చెప్పండి, రండి అయ్యా నీళ్ళు ఇస్తాను, రండి అయ్యా భోంచేసి వెళ్ళండి అని అన్నాడు. మూడవది ఏంటి అంటే శ్రేష్టమైన దాన్ని, మంచి దానిని తీసుకొచ్చి ఏం చేశాడట, వారికి భోజనం పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దాన్ని తీసుకుని వచ్చి పెట్టాడట ప్రియులరా. కనుక అబ్రహాము ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ఏమిటి అంటే అబ్రహాము మంచి మనసు కలిగి ఉన్నాడు, మంచి తత్వం కలిగి ఉన్నాడు, మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏమండి, మంచి అనే దానికి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా విలువ ఉంటుంది. మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా సమాధానం చెప్పాలి, మంచిగా ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా. మనం దండించే దానికన్నా మంచిదనం దగ్గర ఎక్కువగా మరి ఎవరైనా సరే ఆకర్షితులు ఉంటుంటారు మంచితనానికి. కాబట్టి ప్రియరా, అబ్రహాము మంచిది దేవునికి ఇచ్చాడు, మంచిది దేవునికి ఇచ్చాడు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న కొత్త నోట్లు వేస్తూ ఉంటుంటారు. దేవునికి కొత్తవి ఇవ్వాలి అని కొత్త నోటులు దేవునికి ఇస్తూ ఉంటుంటారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహాము కనుపరిచినటువంటి తన మంచితనము చేత అబ్రహాముతో ప్రమాణం చేసినటువంటి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి వారైనటువంటి ఇజ్రాయేలు ప్రజలందరి ఎడల కూడా ఒక మంచి ఆలోచన కలిగి, నా ప్రజలు అక్కడ ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు ఏదో గుడారాలు వేసుకుని ఉండకూడదు, పండితే పండింది లేకపోతే లేదు అన్నట్టు దేశంలో ఉండకూడదు, లేకపోతే వర్షమే పడితే పండేటువంటి దేశంలో ఉండకూడదు, నా ప్రజలు నివసించేటువంటి దేశం ఎలాంటి దేశమై ఉండాలి అంటే విశాలంగా ఉండాలి, అంతేకాకుండా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా ఉండాలి అని చెప్పి దేశములన్నిటిలో, ప్రపంచ దేశములన్నిటిలో కూడా ఏది మంచి దేశం, ఏది మంచి ప్రదేశం అని ఆలోచన చేసి, చూసారా, మన రాష్ట్రాలన్నిటికంటే మన ఆంధ్ర రాష్ట్రం మంచిది. ఎందుకో చెప్పమంటారా, ఇక్కడ కర్మాగారాలు ఉన్నాయి, అలాగునే పాడి పంటలు కూడా ఉన్నాయి. కొన్ని చోట కర్మాగారాలు ఉంటాయి కానీ అంత ఎడారి ప్రాంతంగా చవిటి భూమిగా ఉంటుంటది. ఇక్కడ మనం ఈస్ట్ వెస్ట్ వెళ్తే చూడండి, ఎక్కడ చూసినా పచ్చదనం, చక్కని ఆ యొక్క ధాన్యం పండేటువంటి పరిస్థితులు ప్రియులన మంచిది, రాష్ట్రాల్లో మంచిది, దేశాలలో మంచిది అని మనం చెప్పవచ్చు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కూడా నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి ఇజ్రాయేల్ చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఏమండి? వాళ్ళని విశాలమైన ఒక మంచి దేశంలోనికి వాళ్ళని తీసుకుని వెళ్తాను అంటే, దేవుడు ఏమై ఉన్నాడు అంటే మంచిని ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. దేవుడు మంచిని చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఏమండి? దేవుడు మాక్సిమం మన స్థాయిని బట్టి ఏమండి మంచి బట్టలే ఇచ్చాడు కదండి. దేవుడు మన స్తోమతను బట్టి మనం మంచి ఆహారమే తింటున్నాం. దేవుడు మన స్థితికి తగ్గట్టుగా ఒక మంచి అద్దెవైనా లేకపోతే సొంతమైనా మంచి గృహాల్లోనే ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి మనం కొంచెం మంచి ఆరోగ్యంతో జీవిస్తూ ఉన్నాం. మంచి అనేటువంటిది దేవుడు ఎప్పటికప్పుడు కనపరుస్తూనే ఉన్నాడు. అందుచేత దేవుడు ఇరుకులో నుంచి విశాలమైనటువంటి స్థలములోనికి, క్రూరులైనటువంటి జనుల మధ్యలో నుంచి మంచి దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ప్రజలు మంచి దేశంలో నివసించాలని ఆశపడ్డాడట దేవుడు. భూమి మీద మనుషులమైనటువంటి మనమే మంచి దేశంలో నివసించడానికి దేవుడు ఇష్టపడితే, శాశ్వత కాలము దేవునితో మనం ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకలి దప్పికలు లేని, వ్యాధి బాధలు లేని, ఏమండి అక్కడ సూర్యుడే అవసరము లేని, వంట వార్పు అవసరము లేని, బంధుమిత్రులు లేని, అన్నదమ్ములు లేని ఆ యొక్క పరలోక రాజ్యములో ఏమండి మనలను ఉంచడానికే మనలను పిలిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన మంచితనాన్ని కనుపరిచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. కొన్నిసార్లు చెడు కూడా మంచిగా కనబడి అది మంచిది అనుకుని, ఆ మంచిది అనుకున్నటువంటి ఆలోచనలో చెడును మనం జరిగిస్తూ ఉంటుంటాం. చెడును మనం జరిగిస్తూ ఉంటుంటాం ప్రియులరా. చూడండి, ఇది చరిత్రలోంచి మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, ది బుక్ ఆఫ్ జాషువా 7th chapter 21 verse మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. దేవుడు అన్నాడు, శపితమైన దానిలో దేనిని కూడా మీరు ఆశించవద్దు అన్నాడు. శపితమైన దానిలో మీరు దేనిని కూడా ఆశించవద్దు. ఏమండి, ఇది పనికిరాందులే అని అనుకుంటే అది మనకు దొరికింది అనుకోండి, పిలిచి మరీ ఇచ్చేస్తాం. ఇది ఎందుకురా, మనం ఉంచుకుంటే మాత్రం ఇదేది మనకేం ఉపయోగపడుతుంది అనుకుని ఏం చేస్తాం చెప్పండి? అది పోగొట్టుకున్న వాడికి తిరిగి ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా పర్స్ దొరికింది అనుకోండి, పర్సులో డబ్బులు లేకపోతే ఎందుకురా ఈ పర్స్, అరే ఆ పడేసుకున్నవాడిని పిల్లండి రా, పర్స్ ఇచ్చేయండి రా అంటారు. దాంట్లోనే డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎదుటివాడి సొమ్ము దొంగిలించడం అని తెలుసు కూడా ఆ డబ్బు మనకి మంచిగా అనిపించి ఏం చేస్తామంటే మనం దాచేసుకుని, ఎదుటోడు వద్దు మనకి దొరకలేదు, మాకు తెలీదు అని మనం చెప్తా ఉంటుంటాం. దేవుడు అన్నాడు, మీ మంచితనాన్ని బట్టి కాదు నేను మిమ్మల్ని ఐగుప్తు దేశానికి, కానాను దేశానికి తీసుకుని వెళ్ళేది, నా కృపను బట్టే మిమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాను. అయితే ఇజ్రాయేల్ యొక్క ప్రయాణములో ప్రియులరా, వాళ్ళు యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళవలసి వచ్చింది. ఆ యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళవలసి వచ్చినప్పుడు యెరికో పట్టణాన్ని దేవుడు వారికి అప్పగించే సమయంలో అన్నాడు, దేనిని కూడా మీరు, శపితమైన దేనిని కూడా మీరు ఆశించవద్దు. శపితమైన దేనిని కూడా మీరు ఆశించవద్దు. ఏమండి? మత్తు పదార్థాలు కంటికి ఇంపుగా కనబడతాయి, హృదయానికి శరీరానికి సంతోషాన్ని ఇస్తాయి, కానీ అంతలోనే అవి మనలను మోసంలో పడేస్తాయి. అంతలోనే అవి మనల్ని మోసంలో పడేస్తాయి. ఏమండి?
తాగుబోతుతనం నేరమా అని అనొచ్చు కొంతమంది. తాగుబోతుతనము నేరము చేయిస్తుంది నీ చేత. ఎట్లా అంటే తాగిన మైకంలో నీ ఇంటి తలుపు కొట్టబోయి ఇంకొక ఇంటి తలుపు కొట్టేస్తావు. నువ్వు తాగెళ్ళావు అని అనుకోడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఏరా మా ఇంటికి వచ్చావు, ఎప్పటి నుంచి వస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఏంటి, ఇది గొడవ. ఇలాగున ప్రియులరా, కనుక అది చూడడానికి మంచిగానే కనిపిస్తుంది. ఏమండి, వ్యభిచారం కూడా పురుషుడి యొక్క దృష్టికి స్త్రీ అందంగానే కనిపిస్తుంది. ఆ స్త్రీ దృష్టికి కూడా పురుషుడు అందంగానే కనిపిస్తాడు. ఆ ఆకర్షణలో మానవుడు పడేటువంటి యాతన ఎంతో. ఒక ఆయన అన్నాడు, దేవుడు వాడుకోవాలి అంటే 20 సంవత్సరాలు తీర్చిదిద్ది 20 నిమిషాలైనా ఈ వ్యక్తిని వాడుకుందామని అనుకుంటాడట. దేవుడు 20 సంవత్సరాలు తీర్చిదిద్ది 20 నిమిషాలైనా వాడుకుందామని. అలాగే దేవుడు 20 సంవత్సరాలు తీర్చిదిద్ది వాడుకుంటున్నటువంటి దాన్ని 2 నిమిషాల్లో మనిషి కోల్పోతాడట. 2 నిమిషాలు. మంచితనం కాపాడుకోవాలి అంటే జీవితాంతం ప్రయాసపడాలి. చెడుతనం తెచ్చుకోవాలి అంటే క్షణాల్లో జరిగిపోతుంది ప్రియులారా. కనుక ఈ రోజుల్లో మంచికి కట్టుబడుట కన్నా చెడు వైపుగా ఎక్కువగా మరి ప్రజలు ఆకర్షితులు అవుతా ఉన్నారు. క్రైస్తవ్యం ఎందుకు చాలా కష్టమైనటువంటిది అంటే, ఇదేదో శరీరాన్ని సుఖపెట్టుకునేటువంటిది కాదు, కానీ నిరంతరము కూడా దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటిది. కనుక ఈ క్రైస్తవ్యంలో మనం నిలిచి ఉండడానికి అనుదినము కూడా ప్రయత్నము చేస్తూనే ఉండాలి ప్రియుల. కనుక ఆ ఎరుకో పట్టణం చాలా 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 ధనికమైనటువంటి పట్టణం. అందులో బంగారం ఉంది, అందులో విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఏమండి, ఇంకా ఇంకా చాలా చాలా ఆస్తులు ఐశ్వర్యాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ పట్టణం కూలిపోయింది. ఆ పట్టణం శిథిలాల్లో వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు ప్రియులారా. దొరికిన వాళ్ళందరినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు చంపుతూ జయిస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నారు. దేనిని కూడా మీరు ముట్టుకోవద్దు. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఆకాను అనేటువంటి వాడికి చూడండి 7వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడు దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో ఆ డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నది. ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రము. చూసారా, కొంతమంది కొనడానికని వెళ్ళి అది దోపిడీ అని తెలుసు కూడా, దొంగతనం అని తెలుసు కూడా వస్త్రాలు దొంగిలించే వాళ్ళు ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా మన కంటికి కనబడవు, కానీ నేటి దినాల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటివన్నీ కూడా పబ్లిసిటీగా యూట్యూబ్స్లో మనకి కనబడతా ఉన్నాయి. ఏమండి, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు వాళ్ళ వస్త్రాల్లో పెట్టేసుకుని తెచ్చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటా ఉన్నారు. అది దొంగతనం. కానీ దేవుడు అన్నాడు, దోపుడు సొమ్ములో దేనిని కూడా మీరు ఆశించవద్దు అంటే ఒక మంచి సేనారు వస్త్రం. ఏమండి, మంచిగా కనబడిందంట. ఎట్లా కనిపించింది చెప్పండి? మంచిగా కనబడిందంట. చెడు సాతానుగాడు మనకి మంచిగా చూపిస్తాడు, రమ్యమైనదిగా చూపిస్తాడు, అందమైనదిగా చూపిస్తాడు. అక్కడే మనం పడిపోతాం.
అక్కడే దానికి మనం ఆకర్షితులం అయిపోతూ ఉంటుంటాం. అందుచేత ఆ మంచిదిగా కనబడినటువంటి దాన్ని ఆకాను ఆశించి మంచి దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞను మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూస్తారా? కొన్నిసార్లు మనం చేసేదల్లా కూడా మన దృష్టికి మంచిగా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా మంచి కాదు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. నేను భలే చేసుకెళ్ళిపోతున్నాను, నేను భలే అనేసాను, నేను భలే చేసాను, అలా చేసాను, ఇలా చేసాను, నీ దృష్టికి అది మంచిగానే కనపడదు. వీళ్ళందరూ తెలివి తక్కువ కానీ నేను తెలివైనోడిని కాబట్టి ఎవరికి తెలియకుండా దాచుకున్నాను. నాకు భవిష్యత్తులో పనిచేస్తుంది, పిల్లలకు పనిచేస్తుంది అని అనుకున్నట్లుగా కొంతమంది లంచగొండి తాను ఏమనిపిస్తే నేను తెలివైనోడిని కాబట్టి ఇలాగ నా సంపాదించాను అని అంటా ఉన్నారు. పిల్లలకి అది చాలా శాపంగా మారిపోద్దండి. అన్యాయపు సొమ్ము, అక్రమ సొమ్ము అనేటువంటిది ఏది కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడు అట్లా చేయమని చెప్పలేదు. నువ్వు యథార్థంగా కష్టపడు, నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ప్రభు. అన్యాయంగా సంపాదించింది ఏది కూడా మన జీవితంలో ఉండదు ప్రియులరా. అందుచేత చెడు శపితమైంది కూడా మంచిగా కనిపించిందంట ఆకానుకి. అది తెచ్చుకున్నాడు, డేరాలో కింద పెట్టుకున్నాడు, చీట్లు వేశారు, ఆకాను పేరు వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు ఆకాన్ని ఆకోరు లోయలోనికి తోసేసి మీరందరూ కూడా చెరుకు రాయి ఇచ్చి కొట్టి చంపేయండి అని చెప్తే ఇజ్రాయెల్ ప్రజలు ఆకాను యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా ఆకోరు లోయలోనికి తోసేసి రాళ్ల కుప్పగా వేసి రాళ్ల మధ్య ఆకాను కుటుంబాన్ని సమాధి చేశారు ప్రియులారా. చూసారా? మంచిగా కనబడిందని మోసపోవద్దు, మంచిగా మాట్లాడారు అని మోసపోవద్దు, మంచోళ్లే అని అనుకున్నట్లుగా మోసపోవద్దు. ఇలా మోసపోయే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటున్నాం, ఇలా మోసపోయే సాయం చేయడానికి వెళ్తూ ఉంటున్నాం, ఇలా మోసపోయే వాళ్ళ మాటల్లో మనం చిక్కుబడిపోతూ ఉంటుంటాం. ఏమండి, లోకంలో మంచి అన్నది లేదు, దేవుడు ఒక్కడే మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, దాని వలన వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే చూడండి, శాపము మరణము. త్రాగడానికి ఆ మత్తు పదార్థం తలతలలాడుతూ చాలా బాగానే కనపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది చెప్పండి? హాని చేస్తుంది. అలాగునని ఏదైనా చూడడానికి మంచిగానే ఉంటుంది, ఆ తర్వాత లోపల దాగి ఉన్నది మాత్రం మనకి కనిపించదు ప్రియులరా. చూడండి, మంచివారైతే మంచిగా జీవించాలి అని అనుకున్నట్లయితే ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము, ది బుక్ ఆఫ్ జడ్జెస్, 9th chapter 11th verse. అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదున అని వాటితో అనేను. ఒకరోజు చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట, అలాగే ద్రాక్ష చెట్టు దగ్గర కూడా వెళ్ళాయట, ఏమండి ఒలీవా చెట్టు దగ్గర కూడా వెళ్ళాయట. ఈ చెట్లన్నీ కూడా వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండు అని అంటే అప్పుడు ఈ చెట్టు అన్నదంట, అంజూరపు చెట్టు అన్నదంట, నేను మీ మీద రాజునై ఉండి అటు ఇటు తిరుగుటకు నేను వస్తానా అని అన్నదంట. అటు ఇటు తిరుగుటకు నేను వస్తానా? ఒకవేళ ఎవరైనా ఎవరి జీవితానికైనా ఒకవేళ మనం లోబడిపోయినట్లయితే, ఎవరికైనా కట్టుబడిపోయినట్లయితే, ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే
మనం చేసేటువంటి పని ఏంటంటే అటు ఇటు. ఏంటి చెప్పండి? అటు ఇటు. మనకి సంఘ సహవాసం ఉంది, దాంతోపాటు చెడ్డ స్నేహితులు ఉన్నారనుకోండి, నువ్వు ఇటు ఉండలేవు, అటు ఉండలేవు. కొన్నిసార్లు అటు ఉంటావు, ఇటు ఉంటావు. నీ సహవాసం పరిపూర్ణంగా దేవుని బిడ్డలతోటే ఉండాలి. అప్పుడు నువ్వు ఒక ప్రక్కనే ఉంటావు. లోకంతో క్రైస్తవుని యొక్క జీవితం ఏంటంటే అటు ఇటు, అటు ఇటు. ఒక స్థిరత్వం అనేటువంటిది ఉండదు. కనుక మీరు కూడా ప్రియులరా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా స్థిరులు, నమ్మకమైనటువంటి వాళ్ళు. మా దృష్టిలో మీరు ఏమై ఉన్నారు అంటే ఒకే సంఘానికి మీరు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. మీ జీవితంలో మీరు కానీ మీ పిల్లలు కానీ అటు ఇటు తిరిగేటువంటి మనసు మీరు పెట్టుకోకండి. ఇక్కడికి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళాలి అనే మనసు మీకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రాకుండా అక్కడ ఉండాలని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదు, ఇంకో చోటకి వెళ్తే బాగుండని అనిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా స్థిరులుగా ఉండలేరు. కష్టమైన నష్టమైన చిన్నదైనా పెద్దదైనా ఒక్క చోట స్థిరంగా ఉండి చూడండి. ఒక మొక్క ఒక్కసారి ఒక చోట నాటబడితేనే అది క్రమక్రమముగా వేళ్ళు తన్నుకుని పైకి ఎదుగుతుంది. ఒక చోట ఉన్నటువంటి మొక్కను తీసుకుని వెళ్ళి 6 నెలలు పోయిన తర్వాత ఇంకో చోట నాటితే మళ్ళా భూమికి అలవాటు పడాలి, మరలా వేళ్ళన్నీ కూడా భూమిలో వ్యాపించాలి. అక్కడ ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. అదిగో ఇదిగో బాగానే ఉంది ఇక్కడ అనుకున్న తర్వాత ఇంకొక చోటకి తీసుకెళ్ళి వెళ్ళాం అనుకోండి, మొక్క ఎదగడం కనబడదు, ప్లేస్ మారడం ఒకటే కనబడుతుంది. ప్లేస్ మారడం ఒకటే కనబడుతుంది. ఒకవేళ మీరు కానీ మీ పిల్లలకు కానీ అలవాటు చేస్తే గనక, అలవాటు చేసుకుంటే గనక ఇంకా ఎప్పటికీ కూడా ఈ మారే అలవాటుకే అలవాటు పడిపోతూ ఉంటుంటారు. ఇక్కడ బాగాలేదలు అక్కడ బాగుందంట, అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగాలేదలు అక్కడ బాగుందంట. ఇదే కనుక అటు ఇటు తిరిగేటువంటి పని పెట్టుకోవద్దు. ఒక చోట స్థిరముగా నీ పని ఏంటో నువ్వు చేసుకునే ఆ విధానంలో ఉండాలి. చెట్లన్నీ కూడా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అది అన్నటువంటి మాట ఏంటంటే, అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. నేను చేయవలసిన పని ఒకటి ఉంది. నాలో మాధుర్యం ఉంది, అంతేకాకుండా నేను ఒక మంచి ఫలాన్ని అది దేవునికి ప్రజలకి నేను ఇయ్యాలి. ఆ పనిలో నేను ఉంటాను. అంతేగాని నా మంచితనాన్ని ఇంకొకరికి ఇవ్వను. నా మంచితనాన్ని అటు ఇటు తిరిగే విషయంలో వ్యర్థం చేయను అని అంజూరపు చెట్టు అంటా ఉంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంజూరపు చెట్టుకు తెలుసు ఏంటి అంటే, నేను ఎందుకున్నానో, నేనేమై ఉన్నానో, నేను ఎక్కడ ఉండవలసి ఉందో, నేను ఎలాగున ఉండవలసి ఉందో, ఈ విషయాలు ఎరిగినటువంటిదై తన పని ఏంటో తాను ఎరిగి తనది కాని పనిలోనికి వెళ్ళను అని అంటుంది. తనది కాని పనిలోనికి నేను వెళ్ళను. మా సంఘం కాదు, మా పరిచర్య కాదు, మా పాస్టర్ గారు కాదు, మా నాయకుడు కాదు. మేము ఎలా వెళ్తాం ఇంకో చోటికి? ఇంకో చోటికి ఎట్లా వెళ్తాం? ఏమండి, విశ్వాసులుగా మీరు ఒకే సంఘంలో ఉండాలి. సేవకుడిగా ఎంతమంది పిలిచినా నేను ఎన్ని సంఘాలకు వెళ్ళైనా వాక్యం చెప్పి రావచ్చు. నేను అక్కడ స్థిరుణ్ణి కాదు. ఈ విషయాన్ని మనం గమనించుకుని ఉన్నట్లయితే అక్కడ సేవకుల యొక్క కుటుంబానికి మీకు ఒక సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము కదండి మా పిల్లలు అని మీరు సరిపెట్టవద్దు. మీ పిల్లలకు అలాంటి అలవాటు చేయకండి. నేను చాలా దూరదృష్టితో చెప్పేటువంటి మాట ఏంటంటే, వాళ్ళలో ఇది కాకపోతే ఇంకొకటి అనేటువంటి భావం ఏర్పడుతుంది. ఆ భావం రావనివ్వకూడదు. ఒక్కటే మనకి అనేటువంటి విధానంలో ఉండాలి ప్రియులారా. కనుక ఈ చెట్టు ఏమని అంటుందంటే, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా.
మీ అందరిలో కూడా మంచితనం ఉంది, మీ అందరిలో కూడా మంచి కార్యాలు చేయగలరు, మీరందరిలో కూడా మంచి ప్రవర్తన ఉంది, మంచి బుద్ధి ఉంది. కానీ దాన్ని ప్రజెంట్ చేసే విషయంలోనే మీరు చెడ్డగా ఉన్నారు. దాన్ని మీరు ప్రజెంట్ చేయాలి. మనలో ఉండేటువంటి మంచితనాన్ని పైకి తీయాలి, పైకి తీయాలి, పైకి తీయాలి. పైకి తీసే విధానంలో ప్రేమ కనుపరచాలి, క్షమాపణ గుణము అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇతరులతో మనం ఎట్లా మాట్లాడాలి? ఇతరులతో మనం ఎట్లా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలి. కనుక మంచితనమును కనుపరుస్తాను దేవుడు అని అంటే అబ్రహాం అన్నాడు, నా మంచితనాన్ని కూడా చూపిస్తానయ్యా. ఇంకా అబ్రహాము చూపించిన మంచితనం ఏమిటి అంటే దేవుని కోసం తన కుమారుణ్ణి వెనుకంజ వేయలేదట. ఇద్దరిలో ఉన్నటువంటి మంచితనం ఏంటి అంటే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు వెనుతీయలేదు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి ఇచ్చుట్లో వెనుకంజ వెయ్యలేదు. ఇది ఎట్లా ఉంది చెప్పండి? ఇద్దరి మధ్య ఈక్వల్, సమానమైనటువంటి మంచితనాన్ని చూపించుకున్నారు, సమానమైనటువంటి ప్రేమ గుణం కలిగి ఉన్నారు. నువ్వు ఇవ్వు ప్రభువా, నేను ఇవ్వను. ఏమండి, చాలాసార్లు లోకంలో మనం కూడా చెప్పుకుంటా ఉంటుంటాం, ఏమండి మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్లుగా కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు ఏదోటి పట్టుకుని రండి, మీ ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా ఏదోటి పట్టుకుని వస్తాం. మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏదో పట్టుకుని వెళ్ళండి, మీ ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా ఏదో పట్టుకుని వస్తాం. అలాగున అందుచేత విశ్వాసులకు అబ్రహాము తండ్రి కాగలిగాడు. ఎందుచేతను అంటే దేవుని మనసుతో సమమైనదిగా అబ్రహాము మనసు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనుపరిచిన మంచితనాన్ని అంతటినీ కూడా అబ్రహాము కనుపరుస్తూనే ఉన్నాడు. నీ మంచితనాన్ని కనుపరచు. మాటలో ర్యాష్నెస్ అనేటువంటిది కాదు, కానీ ఆ చిన్నపాటి ఓపికతో చిన్న విధేయతను కనుపరిస్తే నీవు ఏం చేయబడతావు అంటే మంచి వాడవని అనిపించుకుందువు, మంచి వాడవని అనిపించుకుందువు. అలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులను, కలిగి ఉండాలి. దినదినము మార్పులోనికి వస్తూ ఉన్నదే క్రైస్తవ జీవితం అని చెప్పాలి ప్రియులను. మనం ఏదో ఇతరుల గురించి తెలియక ముందు ఎన్నో చేస్తాం, తెలిసిన తర్వాత అలాంటివి మనము చేయకూడదు ప్రియులను. కాబట్టి ఈ అంజూరపు చెట్టు అంటా ఉంది, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. ఏమండి, విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నా వ్యక్తిగతంగా 1 గంట నేను ఎలా వాడేసుకుంటాను? ఏమండి, కనుక మన మంచితనాన్ని మనము దేవునికి కనుపరచవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. చెట్లు ఇలా అంటూ ఉన్నవి. అలాగే చూడండి, మనుషుల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం కూడా ఉన్నటప్పుడు ఇద్దరి మధ్య అన్యోన్యత, ఐక్యత ఎట్లా ఉంటుంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో హన్న అలాగే తన పెనిమిటి అయినటువంటి ఎల్కానా మధ్య సంబంధం, వాళ్ళ మధ్య మాటల సంభాషణ ఎట్లా ఉంది. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని మన కస్టడీలో పెట్టేసుకుని వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనమిష్టమే జరిగిస్తున్నాము అనుకున్నట్టుగా కాకుండా, ఏమండి, ఎదుటి వాళ్లకు కలిగి ఉన్నటువంటి ఆ మంచి ఏదైతే ఉందో దాన్ని చేయడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా మంది అంటూ ఉంటుంటారు, ఏంటి మీ చాయిస్ అంటే, నా చాయిస్ ఏం లేదు, మీ చాయిసే నా చాయిస్. ఏమండి, మీకు ఏది ఇష్టం అనిపిస్తుంది అదే నాకు ఇష్టం. ఏమండి, అన్నట్టుగా ఉంటే చూడండి, ఎదుటి వారి ఎడల ఎదుటివారు చేసే మంచి
మంచితనానికి మనము ప్రోత్సాహం ఇచ్చినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? నీకు ఏ కలర్ ఇష్టమో కొనుక్కో. ఏ షాప్కి వెళ్ళాలనుకుంటున్నావు? పలానా షాప్కి. ఓకే, ఆ షాప్కి వెళ్ళు. ఏమండి, ఏం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి. ఇట్లాగున కొన్నిసార్లు ఏమండి, వాళ్ళకి మంచిదని తోచిన దాన్ని మనం ప్రోత్సహించడం మంచిదే. కానీ కొన్నిసార్లు ఆ మంచిది మన దృష్టికి చెడుగా కనబడితే, అమ్మ నీ దృష్టికి ఇది మంచిగా కనబడుతుంది కానీ దీంట్లో ఇంత చెడుతనం ఉంది, ఒక్కసారి ఆలోచన చేసుకో అని చెప్పడం కూడా మన ధర్మం. అయితే ప్రియులరా, ఎల్కానా చూడండి ఏమని అంటున్నాడు హన్నతో అంటే, అన్న అన్నది, అయ్యా మన బిడ్డ మొక్కుకుంటే పుట్టాడు కదా, వాడినేమో దేవునికి ఇచ్చేస్తాను అని అన్నాను. మరి వాడు పాలు విడిచిన తర్వాత వాడిని ఏం చేస్తాను అంటే, మరి నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము. ఏమండి, పాలు మాన్పించే వరకు కూడా ఉండి ఆ తర్వాత వాడిని దేవునికి ఇచ్చే. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనేను. కొన్నిసార్లు మన ఇష్టమైనా ఎదుటి వాళ్ళ ఇష్టంతో మనకి సంబంధం లేదా? ఎదుటి వాళ్ళు ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మనలో స్వార్థం వచ్చేసి అలాంటి పని, మంచి పని నువ్వెందుకు చేయాలి అని మనం దాన్ని అభ్యంతరపరచడమా? ఆ క్రెడిట్ అంతా నీకే ఎందుకు వచ్చేయాలి, నాకెందుకు రాకూడదు ఆ క్రెడిట్ అని అనుకుంటుంటారు కొంతమంది. అమ్మో ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయేలా ఉంది అని చేసే మంచి పనిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఏమండి, కానీ ఇక్కడ ఎల్కనా అన్నతో అన్నటువంటి మాట ఏంటి అంటే, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యుము. నువ్వు చేసేది మంచిదే, నువ్వు చేసేది మంచిదే కనుక నీ దృష్టికి నువ్వు మంచి చేస్తావని తెలుసు కాబట్టి నీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయుము అని అంటా ఉన్నాడు ప్రియులారా. ఇలాగున్న ఎదుటివారు చేసే మంచి పనులతో మనము కూడా ప్రోత్సహించవలసి ఉంది ప్రియులారా. కనుక దేవుడు మన ఎడల తన మంచితనాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. మంచిని కనుపరిచే వారితో కూడా మనం సహకరించాలి. హల్లెలూయా. ఏమండి, నాకు ఇలా చేయాలని ఉందండి, ఇంత కానుక ఇవ్వాలని ఉందండి, లేకపోతే చర్చికి ఇది కొనాలని ఉందండి, లేకపోతే చర్చి తరఫున ఇట్లా చేయాలని ఉందండి అంటే నీకేమైనా బుర్ర ఉందా లేదా? ఇలా ఖర్చు పెట్టేస్తావా, ఇలా చేసేస్తావా, ఇలా వెళ్ళిపోతావా, ఇలా చెందుతావా అని ఆటంకపరిచే వాళ్ళు కొంతమంది. నువ్వు చేసేది మంచిదే కదా, ఓకే చెయ్యి అని ప్రోత్సహించడంలో కూడా మన మంచితనాన్ని ఇతరులకు కనుపరిచిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేయరు కదా, చేసేవాళ్ళకి అడ్డుపడతా ఉంటుంటారు. కొంతమంది చేయలేకపోయినా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంటారు. ఇక్కడ కూడా మన మంచితనం దేవుడు చూస్తాడు. నువ్వు అడ్డుకుంటున్నావా లేకపోతే ప్రోత్సహిస్తున్నావా, ఆటంకపరుస్తున్నావా? ఏమండి, కనుక ప్రియులరా ఆ అన్నతో అన్నాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏది మంచిదో అది చేయుము. మంచిని మనము ప్రోత్సహించాలి ప్రియులారా. ఇక చివరిగా మనం చూస్తే యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంది, అందులో 1 నుంచి 4 వచనాలు చదువుదాం. చదవండి అందరూ కూడా. తీసారా? చివరిన ఉంటుంది. యోధా పత్రికకు ముందు ఉంటుంది ప్రకటన, యోధా దాని ముందు యోహాను 3వ పత్రిక ఉంటుంది. చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, అపోస్తులైనటువంటి యోహాను గాయు అనబడినటువంటి వ్యక్తికి వ్రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఆత్మీయంగా నీకు మంచి ఆహారం అందించబడుతుంది కదా, ఆత్మీయంగా ఉన్న సంఘంలోనూ ఉన్నావు కదా, ఇలాగున ఆత్మ యందు నీకు సంతృప్తికరమైనటువంటి ఆహారం దొరుకుతూ ఉన్నటప్పుడు నువ్వు అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలి. కొంతమంది వినుట మట్టుకే గాని చేయరు. ఏమండి, అది ఆత్మయందు వర్ధిల్లడం కాదు. కనుక మనము వ్యక్తిగతంగా దేవునితో ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలి. అలాగుననే వ్యక్తిగతంగా కూడా కార్యాలు చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది క్రియలలో కనుపరచరు వారి విశ్వాసాన్ని, క్రియలలో కనుపరచరు వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని. అంత మాటల్లోనే ఉంటుంటారు. క్రియల్లో కూడా అవసరమైనప్పుడు సేవకునికి పరిచర్య చేసి, సేవకునితో కూడా పరిచర్యలో పాలు పంపులు పొంది, సేవకుని గురించి ఆలోచన చేసి, ఈ కార్యక్రమం తలపెట్టారు పాస్టర్ గారు, ఎట్లా దీన్ని చేస్తారంటావు, ఆయన స్తోమత ఎంత, స్థితి ఎంత, చేసే కార్యం ఎంత. ఇలాగున ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో కూడా నువ్వు వర్ధిల్లాలి. పరిచర్యలో వర్ధిల్లాలి, గుప్పిల్ని విప్పి ఇచ్చే విషయంలో వర్ధిల్లాలి. అలాగుననే ఎక్కడైనా సరే పరిచర్యలో కూడా వర్ధిల్లాలి. ప్రియులరా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించు తిని. ఏమండి, సత్యమును అనుసరించి నడుచుకుంటా అంటే ఏంటి చెప్పండి? లేదండి, మా పాస్టర్ గారు మాకు ఏదైతే బోధించారో మేము అలాగే నడుచుకుంటామండి, దానికి వ్యతిరేకంగా మేము ఎక్కడికి చేయమండి. ఒకవేళ ఎవరైనా దేనికైనా ఒక స్పెషల్ మీటింగ్ పిలిస్తే మనం వెళ్ళొచ్చు. అంత మాత్రాన్ని నీవు రక్షించబడిన సంఘం, నీ ఆత్మీయ సేవకుడు బ్రతికి ఉంటుండగా ఆదివారం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే సంఘానికి వెళ్ళకూడదు. కనుక ఇది సత్యమును అనుసరించి నడుచుకుంటా. 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. లేదండి, మా సంఘం నన్ను కాదని వేరే సంఘానికి వెళ్ళరండి, మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మాతో చెప్పకుండా ఏది చేయరండి. మొన్న ఒక సంఘంలో పెద్ద గొడవ జరిగిందంట. చూడండి, పాస్టర్ గారు నేర్పించే విశ్వాసులు కూడా ఉంటుంటారు. నేనైతే రెండు చెప్తాను. మొన్న వాక్యంలో నేను చెప్పాను కదా, యాజకుల తప్పిదం చెప్పాను, అధికారుల తప్పిదం చెప్పాను, ప్రజల తప్పిదం కూడా చెప్పాను. యాజకులు కూడా తప్పిదాలు చేస్తూ ఉంటుంటారు. అందుచేత ప్రతి యాజకుడు తన్ను తాను మొదట పాప పరిహారార్థ బలిని అర్పించి ఆ తర్వాత ప్రజల నిమిత్తము అర్పించాలి. మొన్న ఒక సంఘంలో ఉండేటువంటి విశ్వాసి పాస్టర్ గారికి చెప్పకుండా ఆదివారం సాయంకాలం భోజనాల కూటానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడట. భోజనాలకు ఆర్డర్ ఇస్తాడట, దానికి అడ్వాన్స్ ఇస్తాడట. కనబడిన విశ్వాసులు అందరితోటి కూడా పలానా రోజు మా ఇంటి దగ్గర ప్రార్థన భోజనానికి రావాలి మీరు అని అన్నీ చెప్తా ఉన్నాడట. చెప్తా ఉండి ఆఖరికి సాక్ష్యం చెప్తానండి అన్నాడట. ఇలాంటి ఆదివారం లేచి ఏంటి సాక్ష్యం అని పాస్టర్ గారు అడిగితే, సాయంకాలం మా ఇంటి దగ్గర ప్రార్థన కూటం అండి, భోజనాలు ఉంటాయండి, అదే సాక్ష్యం చెప్తాను అన్నాడు. ఆ సాక్ష్యానికి ముందు పాస్టర్ గారికి చెప్పాలి కదా. ఆ పాస్టర్ గారేమో అదే రోజు సాయంకాలం వేరొక చోట వాక్యం చెప్పడానికి వస్తానని చెప్పి ఇంకొకరు మాట ఇచ్చాడట. ఇలాగున బుద్ధి తక్కువ పనులు చేసి పాస్టర్ గారికి కోపం రప్పించేటువంటి విశ్వాసులు కూడా ఉంటుంటారు. ఏమండి, ఇక నీకు ఒక పాస్టర్ గారు ఉన్నాడా అని అడగవలసి వచ్చిందంట. ఆ పాస్టర్ గారు, నీకు పాస్టర్ గారు ఉన్నారా అని అడగవలసి వచ్చిందంట.
ఎందుకంటే పాస్టర్ గారు ఉంటే ఏం చేయాలి చెప్పండి? అయ్యా ఇలాగ ప్రార్థన కుటుంబం పెట్టాలి, మా ఇంటి దగ్గర భోజనాలు కుటుంబం పలానా కార్యం. మరి మీరు ఏమంటారు అంటే పాస్టర్ గారు తన వీళ్ళని బట్టి ఓకే అంటారు. అప్పుడు పాస్టర్ గారికి తెలుసు కాబట్టి సరే ఆ పాస్టర్ గారు లేకపోతే ఆ విశ్వాసం ముందు వెనక చెప్పి ఇలా పలానా వాళ్ళ దగ్గర పోవటం మీరు అందరు రావాలని చెప్తారు. అతన్ని కూడా నిలబెట్టించి మా ఇంటి దగ్గర పోవటం అందరూ రండి అని కూడా పిలవండి అని అతని చేత చెప్పిస్తారు. ఇది జరగవలసినటువంటి ప్రాసెస్. అన్నీ ఏర్పాటు చేసుకుని వచ్చి పాస్టర్ గారు కూటం పెట్టాలండి అంటే ఏంటి అక్కడ? కనుక ప్రియులరా చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక మాదిరి ఉంది. సత్యమును అనుసరించి నడుచుకోవలసినటువంటి విధానమును అనుసరించి నడుచుకొనుట. ఏమండి, ఏది కొన్నా, ఏ సంబంధానికి వెళ్ళినా, ఏ పని చేసినా వ్యక్తిగతంగా ముందు సేవకులతోటి చెప్పాలి. నీ ఆత్మీయ తండ్రి కదా, నీకు ఆత్మీయ నాయకుడు కదా, నీకు ఆలోచన చెప్పేవాడు కదా, నీ కొరకు ప్రార్థించేవాడు కదా, ఆయన యొక్క సలహాలు తీసుకోవాలి. ఏళ్ళే డేట్లు చేసుకుంటారు, అన్ని కార్యక్రమాలు అయిపోతే. ఏమండి, కొన్నిసార్లు పెళ్లి చూపులు కూడా వెళ్ళి వచ్చేస్తారు. అట్నుంచి వచ్చి అయ్యగారు పలానా రోజు పెట్టామండి, పెళ్లి చేసేయాలండి అని ఉంటుంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాం. అది క్రమం కాదు, అది పద్ధతి కానే కాదు ప్రియులను. కనుక ఈ గాయు అనబడినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్ని మంచితనాల వెనుక అదే అధ్యాయము 11వ వచనంలో ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఈ మాట చెప్పడం కోసమే ఇంతసేపు ప్రసంగం చేసింది. ఏంటి అంటే, ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఉందండి ఆ మాట? చదవండి ఒకసారి. ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాదు. చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. నీ గురించి ఇతరులే సాక్ష్యం చెప్పాలి. ఏమండి, ఇతరులే కొన్ని సంఘాల్లో ఎట్లా ఉంటుంది అంటే, పాస్టర్ గారు చెప్తేనే పలానా చోట జరిగే కూడికలకు వెళ్ళాలా వద్దని కూడా అడిగి వెళ్ళేటువంటి విశ్వాసులు ఉంటుంటారు. ఏవండి, ఎక్కడో సభలు జరుగుతూ ఉంటుంటే దానికి కూడా మిమ్మల్ని అడిగి వెళ్ళాలా అంటే అడిగి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక ప్రమాదం ఉంది. మనం వెళ్ళేవన్నీ కూడా మంచివి కాదు. తప్పుడు సిద్ధాంతాలు బోధించేటువంటి కొన్ని సభలు ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? పాస్టర్ గారు, ఆ బోధ ఏదో కొత్తగా ఉందండి, వింతగా ఉందండి, మీరు ఎంతవరకు ఆదివారం ఆరాధన అన్నారండి, వాళ్ళేమో శనివారం అంటున్నారండి, నేను బాగా విన్న తర్వాత అదే నాకు కరెక్ట్ అనిపించిందండి అని ఆ చెడిపోయిన వాళ్ళతో నువ్వు కూడా చెడిపోయినటువంటి వాడవైనట్టు వెళ్ళిపోతావు వాక్యానికి విరుద్ధంగా. ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. ఆది అపోస్తులు వేసినటువంటి పునాది ఇది, దానిలోనే మనం ఉన్నాం. అంతేగాని రకరకాల సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళొద్దు. అంతేకాకుండా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. చెడు కార్యం అంటే ఏంటి చెప్పండి? కొంతమంది వచ్చే వాళ్ళని కూడా రానివ్వరు, తిరుగుబాటుదారులుగా వారిని ప్రేరేపణకి గురి చేస్తూ ఉంటుంటారు. అది చెడు కార్యం. నీ చేతనైతే ఒక ఆత్మను రప్పించి, కానీ వస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఆప్ చేయకూడదు. అలా వినకండి, అలా చేయకండి, అలా వెళ్ళకండి. చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అది ప్రియుల. ఇలాంటి పద్ధతులు కూడా కొన్ని సంఘాల మధ్య, సేవకుల మధ్య కూడా ఉన్నాయి. ఏమండి, కొంతమంది ఏమంటా ఉంటుందో చెప్పండి, ఆఖరికి పాస్టర్ గారిని కూడా చెడ్డోడిగా చూపించి, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, మీకు తెలీదా, ఆ సంఘానికి వెళ్తున్నారు ఇటు మీరు అని అంటాడు. ఎదిగే ఆత్మను ఏం చేస్తూ ఉంటుంటాడంటే
వాడు అడ్డగిస్తా ఉంటుంటాడు. దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి వాడు. కనుక ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాదు. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే, దేవుడు తన మంచితనం అంతా కూడా అబ్రహాము పట్ల కనుపరిచాడు. అబ్రహాము కూడా తన మంచితనం అంతా కూడా దేవుని ఎదుట కనుపరిచాడు. దేవుడు తన మంచితనమును కనుపరచు విషయంలో పాపి అయిన నీ కొరకు, నా కొరకు, దొంగలము, దోషులము, వ్యతిరేకులము, ఆ యొక్క శాపగ్రస్తులమైనటువంటి మన పట్ల ఆయన మంచితనాన్ని చూపించి మనం అందరం కూడా నరకానికి పోకూడదని ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క ఆఖరి రక్తపు బిందువును కాచి తన మంచితనం అంతా కూడా శిక్షను అనుభవిస్తూ చూపించాడు. మనం ఏం చేయాలి అంటే మన మంచితనాన్ని కనుపరచాలి. ప్రభువా, ఇంతగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను కూడా అంతగా నిన్ను ప్రేమిస్తాను. నిన్ను కాదని నేను దేనిని కూడా చేయను. నిన్ను బాధ పెట్టే విధంగా నేను ప్రవర్తించను. మేలు చేయువాడు దేవుని సంబంధి. కనుక ప్రియులరా, మన జీవితాల్లో అబ్రహాము కనుపరిచినటువంటి మంచితనాన్ని మనము కూడా దేవుని ఎదుట కనుపరచాలి. చూడండి, అబ్రహాము 4 పనులు చేశాడు. ఏమేమి చేశాడు చెప్పండి? తన యొక్క దేవుడు కనబడగా ముఖం తిప్పుకోలేదు. రెండవదిగా ఆతిథ్యము ఇయ్యక మానలేదు. మూడవదిగా మనం చూస్తే దేవుడు అడుగగా తన కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుకంజ వేయలేదు. జీవితం అంతా కూడా ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఉన్నాడు, పలానా చోటుకు వెళ్ళంటే పలానా చోటుకి వెళ్ళాడు. తన మంచితనాన్ని దేవుని ఎదుట కనుపరచాడు. ప్రియులరా, మనం మంచిగా మారిపోవాలని యేసుప్రభు వారు కలువరి శిలువలో రక్తం కార్చి మనలో ఉండేటువంటి ఆ చెడుతనాన్ని అంతటిని కూడా తొలగించేశారు. ఎక్కడైనా చెడుతనము అనేటువంటిది మనలో ఉంది అంటే సాతాను మనలో ఉంది అని అర్థం. కనుక ఆ సాతాను స్వభావాన్ని మనలోంచి దూరపరుచుకొని దేవుడు మన ఎడల తన మంచితనాన్ని కనుపరుచుచు ఉన్న విధముగానే మన మంచితనాన్ని కూడా దేవుని ఎదుట కనుపరచుదాం. కనుక మంచిగా మాట్లాడండి, మంచిగా ప్రవర్తించండి, మంచిగా జీవించండి. ఎక్కడికి వెళ్ళినా మంచివారిగా ఉంటే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, కనుక చూడండి, ఆ మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. వీలు కలిగినటువంటి వాళ్ళు మోకరించండి. ప్రియులారా, మోకరించండి.